యేసుక్రీస్తు ప్రభువారి నామములో వందనాలు చెల్లిస్తున్నాము. మన అందరి ఆత్మల కన్నతండ్రి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి సోమవారం మనం బైబిల్ గ్రంథంలో క్రీస్తు ధర్మశాస్త్రం ఎక్కడుంది అనే అంశం గురించి నేర్చుకుంటూ వస్తూ ఈరోజు 3వ పాఠం ముందటి వారం ప్రారంభించుకున్నాము. ధర్మశాస్త్రము ఎప్పుడు ఎక్కడ నియమించబడింది అనే పాఠాన్ని ముందటి వారం ప్రారంభించుకున్నాము. ఈరోజు మిగిలిన భాగాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధర్మశాస్త్రం మీద సరైనటువంటి అవగాహన చాలా మందికి లేదు. అది కొట్టివేయబడిందా, ఇంకా అమల్లో ఉందా, ధర్మశాస్త్రాన్ని ఎవరు నియమించారు, ఎప్పుడు నియమించారు, ఎవరి ద్వారా నియమించబడింది, ఈ సంగతులు ఖచ్చితంగా తెలుసుకుని తీరవలసిన అవసరం మనకుంది. అయితే ధర్మశాస్త్రం దేవుడు నియమించాడు అంటే మోసే నియమించిన ధర్మశాస్త్రం ఎవరి ధర్మశాస్త్రం అని రాయబడి ఉంది. మోసే నియమించిన ధర్మశాస్త్రము ఎవరి ధర్మశాస్త్రం అని రాయబడి ఉంది అంటే దేవుని ధర్మశాస్త్రం అని రాయబడి ఉంది. మనం చూసాం, మొదటి వారం చూసుకున్నాం. దేవుని ధర్మశాస్త్రం అని రాయబడి ఉంది. అయితే ధర్మశాస్త్రం దేవుడు నియమించాడా, లేక దేవదూతలు నియమించారా, లేక మధ్యవర్తి చేత నియమించబడిందా, లేదా మోసే నియమించాడా? ఈ సంగతులు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే మనకి అర్థమవుద్ది. ఇది అర్థం కావాలి అంటే ధర్మశాస్త్రం ఎక్కడ నియమించబడింది, ఎవరి ద్వారా నియమించబడింది అనేది మనం తెలుసుకుని తీరాలి. ధర్మశాస్త్రము ఈ లోకంలో, ఈ భూమి మీద నియమించబడింది కాదు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ధర్మశాస్త్రం అనేది ఈ లోకంలో, ఈ భూమి మీద నియమించబడినటువంటిది కాదు అని గమనించాలి. చాలామంది దేవుడు వచ్చేసి సినాయి కొండ మీద అప్పటికప్పుడు మోసేకి రాసి చేసాడు అనుకుంటున్నారు వీళ్ళు. ఇది కరెక్ట్ కాదు. మరి ఎక్కడ నియమించబడింది అంటే అది పరలోకములో నియమించబడింది. ఏది? దేవుడు మోసే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఈ భూమి మీద నియమించబడింది కాదు. మరి ఎక్కడ నియమించబడింది అంటే పరలోకములో నియమించబడింది. పరలోకములో ఎక్కడ నియమించబడింది అంటే దేవుని ఆలోచన సభలో నియమించబడింది. అది ఎక్కడుంది అంటే ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతము. బైబిల్లో ఉంది. పరలోకంలో ధర్మశాస్త్రం నియమించబడింది. పరలోకంలో ఎక్కడ నియమించబడింది అంటే దేవుని ఆలోచన సభ ఒకటి ఉంది, ఆ సభలో నియమించబడింది. ఆ ఆలోచన సభ ఎక్కడుంది అంటే ఉత్తర దిక్కున ఉన్నటువంటి సభా పర్వతం మీద ఉంది. సభా పర్వతం మీద ఎవరు కూర్చుంటారు? సభా పర్వతం మీద ఎవరు కూర్చుంటారు అంటే అత్యున్నత సింహాసనాసీనుడై ఉన్న దేవుడు కూర్చుంటాడు. మరి దేవుని ఆలోచన సభను గూర్చి మనం తెలుసుకోవాలా వద్దా? పరలోకంలో దేవుని ఆలోచన సభ అనేది ఒకటి ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఇది బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందా అంటే రాయబడి ఉంది. యోబు గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? చూడండి, నీవు
దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా, నీవు మాత్రమే జ్ఞానవంతుడువా అన్నాడు. అంటే దేవుని ఆలోచన సభ అనేది ఒకటి ఉంది. ఇది మనం ఈ మాట యోబు స్నేహితుడితో అంటున్న మాట. ఎలిఫజు అనే ఆయన యోబుతో అంటున్నాడు, ఏమని? నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడువా అని. కీర్తనల గ్రంథం 89లో కూడా, కీర్తనల గ్రంథము 89 కీర్తన 5, 6, 7 వచనాలు కూడా చూద్దాం. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుతూ ఉన్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ సత్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచూ ఉన్నవి అని చెబుతూ, మెంటను యెహోవాకు సాటైన వాడెవడు? దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు అని ఉంది అక్కడ. ఏమన్నాడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు. పరిశుద్ధ దూతల సభ అనుంది అక్కడ వాక్యంలో. దేవుని ప్రధాన దూతగా ఉండి తప్పిపోయిన వాడు ఎక్కడెక్కడికి పోవాలనుకుంటున్నాడు? యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13, 14లో మనం చూస్తే మనకు ఆన్సర్ ఉంటుంది అక్కడ. దేవుని యొద్ద ప్రధాన దూతగా ఉండి తప్పిపోయిన వాడు ఎక్కడెక్కడికి పోవాలనుకున్నాడు అంటే, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13, 14 వచనాలు, నేను ఆకాశమునకెక్కిపోయేదను. ఎక్కడికి? ఆకాశమునకు ఎక్కిపోయేదను. తర్వాత, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును అని చెబుతూ చాలా స్పష్టంగా అన్నాడు ఇక్కడ. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును. చూసారా? ఉత్తర దిక్కున ఉన్నటువంటి సభాపర్వతం. అంటే ఈ సభాపర్వతం ఎక్కడుందో ఉత్తర దిక్కునుంది. మనం గమనిస్తే 14వ వచనంలో, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకొంటివి కదా. మేఘమండలం మీదకి ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందని నువ్వు మనసులో అనుకుంటివి కదా అంటాడు. ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతము అని ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. కీర్తన 48లో, కీర్తనల గ్రంథము 48వ కీర్తన 2వ వచనములో చూస్తే ఇక్కడ కూడా ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము ఏమన్నాడు? ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. ఉత్తర దిక్కున ఉన్న మహారాజు పర్వతం అని ఇక్కడ ఉంది. యెహెజ్కేలు గ్రంథములో కూడా మనం చూడగలిగినట్లయితే 28వ అధ్యాయము, యెహెజ్కేలు 28వ అధ్యాయము 14వ వచనం చాలా స్పష్టంగా రాయబడింది. అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి. ఎవరి గురించి మాటలు? దేవుని దగ్గర ప్రధాన దూతగా ఉంటూ, అంటే తప్పిపోకముందు లేక ప్రధాన దూతగా అభిషేకించుకున్నప్పుడు ఏమి జరిగిందో చెప్తున్నాడు. అభిషేకము నొందిన కెరూబువై, ఆ దేవదూతను ప్రధాన దూతగా అభిషేకించాడు.
అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. అందుకే నియమించాడు. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీవు ఉంటివి. ఎక్కడున్నాడు వాడు? దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద ఉన్నాడు. కాలుచున్న రాళ్ల మధ్య నువ్వు సంచరించుచూ ఉంటివి. దేవుని వెంట ఉన్నాడు, దేవుని పక్కన ఉన్నాడు. ఎందుకంటే ప్రధాన దూత దేవుని యొద్ద. యెషయా గ్రంథం 25 మొదటి వచనము చూడగలిగితే, యెషయా గ్రంథము 25 మొదటి వచనం, యెహోవా నీవే నా దేవుడవు. ఏమంటాడు? నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. ఆయన పూర్వకాలము చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి అంటాడు. ఎక్కడ చేశాడు ఆలోచనలో? సభాపర్వతం. అది ఎక్కడుంది? ఉత్తర దిక్కునుంది. ఈ సభాపర్వతంపై ఎవరుంటారంటే తండ్రి అయినటువంటి దేవుడు ఉంటాడు, యేసుక్రీస్తు ఉంటాడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు, దేవదూతలు కూడా ఉంటాయి. ఈ సభాపర్వతం పైన ఎవరెవరు ఉంటారు అంటే తండ్రి దేవుడు ఉంటాడు, యేసుక్రీస్తు ఉంటాడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు, దూతలు ఉంటాయి. దేవుని సభకు వెళ్ళే సమయాలు కూడా ఉన్నాయని తెలుసా నీకు? దేవుని సభకు వెళ్ళే సమయాలు ఉన్నాయి. దేవదూతలు ఆ సమయంలో వెళుతూ ఉంటారు. వీళ్ళతో అపవాది కూడా వెళ్ళేవాడు. ఇప్పుడు వెళ్ళే అవకాశం లేదు వాడికి. ఒకప్పుడు వెళ్ళేవాడు, ఇప్పుడు ఆ సభకు వెళ్ళే అర్హత కోల్పోయాడు అపవాది అనేవాడు. ఆ సభకు సమయం ఉంది, ఆ సమయంలో దేవదూతలు వెళుతూ ఉంటారనే విషయాన్ని కూడా బైబిల్ గ్రంథములో రాయబడి ఉంది. చూద్దామా? యోబు గారు రాసినటువంటి యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయములో 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యెగోవాడు వారితో కలిసి వచ్చిన ఒక దినము నిర్ణయించబడింది వారికి. దేవదూతలతో అపవాది దేవుని సభకు వెళ్ళేవాడు ఒకప్పుడు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో చూస్తే దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. దేవదూతలు వచ్చారు, వారితో పాటుగా అపవాది కూడా వచ్చాడు. అపవాది అనేవాడు ఎక్కడ నుండి సభకు వెళ్ళేవాడు? ఎప్పటి వరకు వెళ్ళేవాడు? ఇది కూడా, ఈ సంగతి కూడా మనం నేర్చుకోవాలి. వాడు ఎక్కడ నుండి సభకు వెళ్ళేవాడు, ఎప్పటి వరకు వెళ్ళేవాడు? పాతాళ లోకము నుండి కాదు, వాడు విడిచిపెట్టబడి భూమి మీదకే వచ్చాడు. కనుక ఆదాము ఆవల కాలము నుండి సంఘము ఎత్తబడే 2వ రాకడ వరకు భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళేవాడు. ఇప్పటికీ భూమి మీద ఉన్నాడు. పరలోకంలో భద్రపరిచి పరలోకములో వాడు దేవుణ్ణి వ్యతిరేకించినప్పుడు దేవుడు పాతాళ లోకమును కలగజేసి అందులో కట్టికి చీకటి గల బిలమును సిద్ధపరిచి అందులో వారిని బదిలిపరిచాడు. అప్పుడు భూమి ఉన్నటువంటి లోకాన్ని కలిగించాడు దేవుడు. సృష్టిని సంపూర్ణంగా చేసిన తర్వాత పాతాళ లోకములో ఉన్నటువంటి అపవాది అనే వాడిని విడిచిపెట్టాడు. ఆదాము అవల యొద్దకు, ఏదైనా వనములో ఉన్నటువంటి ఆదాము అవల యొద్దకు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు?
పాతాళ లోకములో తండ్రి విడిచిపెట్టగా వాడు అక్కడి నుంచి భూమి మీదకి వచ్చి ఏదైనా వనంలోకి వచ్చాడు. అప్పటి నుంచి వాడు భూమి మీద ఉన్నాడు. ఇప్పటికీ భూమి మీద మన మధ్యనే ఉన్నాడు. అయితే ఎప్పటి వరకు వాడు పరలోకానికి వెళ్ళొచ్చాడు? ఇప్పుడు వెళ్ళడానికి అర్హత లేదా అంటే ఇప్పుడు వెళ్ళే అవకాశం వాడికి లేదు, కోల్పోయాడు. ఎప్పటి వరకు వెళ్ళాడు? అపోదనేవాడు యేసుక్రీస్తు శిలువ మరణం పొందే వరకు వాడు పరలోకానికి వెళుతూ ఉండేవాడు. ఎందుకు వెళ్ళేవాడు? వాడి పనేంటి దేవుని దగ్గర? అపోదనేవాడికి పనేంటి? దేవుని దూతలతో పాటు వాడికి పని ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి అనేక మంది భక్తుల నిమిత్తము వాడు చాడీలు చెప్పేవాడు అన్నమాట. వాడి పని అదే. ఎప్పటిదాకా ఆదాము దగ్గరికి వచ్చినటువంటి ఆ మొదటి ప్రయత్నం దగ్గర నుంచి క్రీస్తు సిలువులో మరణం పొంది పునరుద్ధరణ లేసేంత వరకు కూడా వాడు వెళ్ళి వచ్చేసాడు. ఎప్పుడైతే క్రీస్తు పునరుద్ధరణ లేచేసి మరణాలు జయించాడో అప్పుడు అపవాది వాడు పూర్తిగా పర్మనెంట్ గా భూలోకంలోకి తోసివేయబడ్డాడు. ఇంక వీడికి పరలోకం వెళ్ళేటువంటి అవకాశం లేదు. వాడు పరిశుద్ధుల మీద నేరం మోపేవాడు, వెళ్ళి పరిశుద్ధులైన వారి మీద నేరారోపణ చేసేవాడు వెళ్ళి. అవకాశం లేకుండా క్రీస్తు పాపము నుండి మరణము నుండి జయము పొందుకున్నవాడయ్యాడు. క్రీస్తు అందరి కొరకు, అందరి పాప విమోచన కొరకు రక్తాన్ని సిందించిన తర్వాత వాడికి నేరం మోపే పరిస్థితి అవకాశం లేదు. పాపము నేరము మోపేటువంటి పరిస్థితి వాడికి లేదు. ఎందుకంటే లోకవాసులమైన మన అందరి పాపముల నిమిత్తం క్రీస్తు రక్తము కార్చాడు కాబట్టి. యేసుక్రీస్తు మృతుల పునరుద్ధానం తర్వాత అపవాది అనేవాడు పరలోకం వెళితే అక్కడ ఏం జరిగిందంట అంటే జయాన్ని పొందుకున్నాడు క్రీస్తు. మరణాన్ని జయించేశాడు. యథావిధిగా వీడు మరలా వెళ్ళిపోయాడు పరలోకం. అక్కడ యుద్ధం జరిగింది. మిఖాయేలు దూతకి వాడికి యుద్ధం జరిగింది. మరి ఏ యుద్ధం జరిగిందంటే అక్కడ కత్తులతో, కర్రలతో, బాణాలతో యుద్ధం జరిగిందా అంటే కాదు. యుద్ధం అనేసరికి ఏం చెప్పొద్దు, మనకి ఆయుధాలు ఉంటాయి, ఆయుధాలతో పోట్లాడతారు అని. అయితే అలా ఆయుధాలతో అక్కడ పోరాటం జరగలేదు, యుద్ధం జరగలేదు. కానీ ఇక్కడ నుండి నీవిక నేరం మోపక బయటకు పో అని బయటకు తోస్తారా? ఇక నువ్వు నేరం మోపడానికి వీల్లేదు, బయటకు పో అని పడదోయబడ్డాడు పరలోకంలో నుంచి. ఎందుకంటే వాడు అతమాని నేరం మోపేవాడు. ఇక నీకు నేరం మోపే అవకాశం లేదు అబ్బాయి అని బయటికి పరలోకము నుండి భూమికి తోసేయబడ్డాడు. ఇదిగో గొర్రెపిల్ల వధించబడిపోయింది కాబట్టి నీకు ఇక పరిశుద్ధులపై నేరం మోపే అవకాశం నీకు లేదు అని భూమి మీదకి తోసేశాడు అవ్వదనే వాడిని. యుద్ధం జరిగిందంటే ఏదో కత్తులతో, కర్రలతో యుద్ధం జరిగిందంటే అట్లా కాదు. యేసుక్రీస్తు జయాన్ని పొందేసుకున్న, మరణాలు జయించేశాడు, పాపాలు జయించేశాడు కదా. యేసుక్రీస్తు శరీరధారుడుగా ఉన్నప్పుడు ఒక ప్రవచనము చెప్పాడు. యేసుక్రీస్తు శరీరధారుడుగా ఉన్నప్పుడు ఒక ప్రవచనం చెప్పాడు. అది పునరుద్ధానములో నెరవేరేది. ఎప్పుడు నెరవేరేది? యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారుడుగా ఉండేటువంటి సమయంలో ఒక ప్రవచనం చెప్పారు. అంటే జరగబోయేటటువంటి స్థితిని చెప్పారు ఆయన. పునరుద్ధానంలో నెరవేరేది అది ఏంటో చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఆకాశము నుండట అపవాది మెరుపు వలె పడుట చూచితిని. ఏంటి ప్రవచనం ఇది? ఇందులో ఏముంది అనుకుంటారా? ఆడు పరలోకానికి వెళుతూ ఉండేవాడు, వచ్చేవాడు మామూలే. కానీ పర్మనెంట్ గా త్రోసివేయబడేటువంటి స్థితి.
ఇది యేసుక్రీస్తు పునరుద్ధరణ లేచిన తర్వాత జరిగింది. అప్పుడు క్రీస్తు భవిష్యత్తులో జరిగే దాన్ని లేక మృతుల పునరుద్ధానం తర్వాత జరిగే పరిస్థితిని ప్రస్తావించాడు అక్కడ. ప్రవచనం అనగా భవిష్యత్తులో జరగబోయేది. పరలోకములో దేవదూతలు ఈ అపవాదినే వాడిని భూమి మీదకే తోసివేస్తారు, ఇది జరుగుతుంది అని ముందు చెప్పాడు ఆయన. అది ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. ప్రకటన 12వ అధ్యాయము 7 నుంచి 12 వరకు చదువుకుందాం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. భవిష్యత్తు జరుగుద్దా, జరిగిపోయిందా? ఇది కూడా గమనించాలి. చాలా మంది ఇది ప్రకటన గ్రంథం కాదండి, ప్రవచన గ్రంథం కాదండి, భవిష్యత్తులో జరుగుద్దండి అనేవాళ్ళు ఉన్నారు. జరిగెను అని ఉంది ఇక్కడ చూడండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి, గాని గెలవలేకపోయిరి. యుద్ధం జరిగింది అక్కడ, కానీ గెలవలేకపోయారు. కనుక ఏం జరిగింది? పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. పరలోకమందిక వారికి స్థలము లేకపోయాను. నిలువ స్థలము లేదు అక్కడ, అడుగు పెట్టే అవకాశం లేదు వాళ్ళకి. కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాదనియు సాతాననియు పేర్లు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదోయబడిను. ఎక్కడి నుంచి? పరలోకములో నుండి. అది భూమి మీద పడదోయబడిను. భూమి మీద పడిపోయింది, భూమి మీద ఉంది, ఇప్పుడు కూడా భూమి మీద ఉన్నాడు. దాని దూతలు దాంతో కూడా పడదోయబడిరి. వారు కూడా వాడితో పాటు భూమి మీదకి పడదోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని అన్నాడు యోహాను రాసేటువంటి గ్రంథకర్త. ఏ విన్నాడంట? రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు. ఎప్పటి నుంచి నేరం మోపుతున్నాడు వీడు? ఆదాము దగ్గర నుండి మోసపరుస్తూ నేరాలు మోపుతూనే ఉన్నాడు వీడు. అలాంటి వీడిని ఇక్కడ ఎండింగ్ ఇచ్చారు. అక్కడ చెప్పాలంటే వాడు పడదోయబడి ఉన్నాడు, వాడికి ఎన్నడికి పరలోకం రాడు. గనుక ఇప్పుడు ఏమన్నాడు? రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. అంతకుముందు దేవుని కావు, వాడు ఆక్రమించుకున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. పంపించాడు దేవుడు, వెళ్ళు చేసుకుంటావు, ఏం చేసుకుంటూ చేసుకోమన్నాడు. ఇప్పుడు క్రీస్తు రాజ్య పునఃస్థితి స్థాపన, దేవుని రాజ్య పునఃస్థితి స్థాపన చేసేసాడు. అక్కడ పరలోకంలో యుద్ధం జరిగింది, వాడిని కిందకు తోచేశారు. పరలోకంలో మాట్లాడుకుంటున్నారు, స్వరాన్ని విన్నాడు. ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన తండ్రి మన దేవుని ఆయన అంటాడు. ఆయను అంటే అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు అధికారం ఏమవుతుంది? ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. అప్పటికి ఎప్పుడు సిలువలో పునరుద్ధరణ లేచిన తర్వాత క్రీస్తు ఏమన్నాడు? పరలోకమందును భూమి మీద సర్వాధికారం నాకు ఇయ్యబడిందని చెప్పాడు కదా, అది చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఆలోచించండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. దేన్ని బట్టి? గొర్రెపిల్ల రక్తం, యేసుక్రీస్తు రక్తం, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు. కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారంటాడు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ, భూమి సముద్రమా మీకు శ్రమ. సమయం కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధుడై ఈ యొద్దకు దిగి వచ్చినట్లు చెప్పాను.
అపవాది అనేవాడు ఎక్కడికి వచ్చాడు? పర్మనెంట్ గా ఇప్పుడు మన దగ్గర భూలోకంలో ఉన్నాడు, ప్రజల మధ్యలో ఉన్నాడు. సముద్రం అంటే లోకం, జనం. జనం మధ్యలో ఉన్నాడు, సంఘం మధ్యలో ఉన్నాడు, పడగొట్టడానికి చూస్తున్నాడు. అపవాది అనేవాడు తనకు తోడుగా సేవకులను కూడా సమకూర్చుకున్నాడు. ఇదే సంగతి క్రీస్తు ముందే చెప్పేశాడు, మెరుపు వలె ఆకాశం భోజనం పడి ఉన్నాడు అని. పరలోకము నుండి భూమి మీద పడదోయబడటం ఇది మనం గమనించాలి. దేవుని వాక్యం ప్రకారముగా సత్యాన్ని మన ముందు దేవుడు ఉంచాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 వచనాలు చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలు కానీ చూడగలిగితే, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా ప్రతి నామమునకును పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఎప్పుడు? పునరుద్ధానుడై శిలువ మరణం పొంది సమాధి చేయబడి పునరుద్ధరణ లేచిన తర్వాత ఆయనకి అధికారము ఇచ్చాడు తండ్రి, ముగించాడు. ఆలోచించండి. ఎందుకంటే రాజ్యము స్థాపించబడింది. ఈ సంగతి ఇప్పుడు జరిగినది మనం గ్రహించాలి. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు చాలా స్పష్టంగా. ఏమనంటే, నిర్భరమైన బుద్ధి గలవారై మెలుగుగా ఉండుడి. ఎవరి గురించి మాటలు? సంఘమైన మనము, సంఘములో చేర్చబడిన మనం. ఎందుకంటే మన మధ్యలో ఉన్నాడు వాడు, మన యొద్ద ఉన్నాడు వాడు, భూమి మీద ఉన్నాడు. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. వెతుకుతూ తిరుగుతున్నాడు. వెతికే పరిస్థితి భూలోకంలో ఉంది పరిశుద్ధులను. ఆలోచన చేయండి. వెతుకుతూ తిరుగుతున్నాడంట. ధర్మశాస్త్రం ఎక్కడ నియమించబడింది అంటే పరలోకములో నియమించబడింది. పరలోకంలో ఎక్కడ నియమించబడింది? దేవుని ఆలోచన సభలో నియమించబడింది. భూమి మీద నియమించబడలేదు. చాలా మంది ఈ భూమి మీద నియమించబడింది అనుకుంటున్నారు వీళ్ళు. పరలోక ప్రభుత్వంలో వారికి అధికారులు వాదనలో ఉన్నాయని మనం చూద్దాం. పరలోకంలో ప్రభుత్వం ఉందని, అందులో అధికారులు ఉన్నాయని, అధికారులు ఉన్నారని కూడా మనము చూద్దాం. వాక్యం ఉంటుంది. పరలోకములో అత్యున్నతమైన సింహాసనంపై కూర్చునేవారు ఎవరు అంటే ఆయన తండ్రి అయినటువంటి దేవుడు. పరలోకంలో అత్యున్నతమైన సింహాసనంపై కూర్చునేది ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు. ఉందా బైబిల్లో? ఉంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచి తిని అంటాడు. అత్యున్నతమైన సింహాసనంపై ఎవరు ఆశీనుడై ఉన్నారంటే తండ్రి. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని అంటాడు. ఇంకా అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాస్తున్న మొదటి పత్రిక, పౌలు గారు తిమోతి గారికి రాస్తున్న మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఏమని? శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు.
అద్వితీయునకు సర్వాధిపతి. కీర్తనల గ్రంథము 48 మొదటి వచనం. కీర్తనల గ్రంథము 48 మొదటి వచనం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. అక్కడ ఉన్న వారందరూ కీర్తించేది ఎవరిని? యెహోవాని, తండ్రిని. ఆయన అక్కడ గొప్పవాడు. ఆయన కంటే పైన ఇంకెవరు లేరు. కీర్తన 89, కీర్తన 89 6, 7 వచ్చినారు. మెంటను యెహోవాకు సాటైన వాడు ఎవడు? దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడెవడు? ఆయనే సుప్రీం. ఇంకా ఆయన తర్వాత ఎవరు లేరు. యెహోవాయే. ఆయన సాటిన వారు ఎవరు లేరు. దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడు ఎవడూ లేడు. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడట. ఆలోచన చేయండి. యేసుక్రీస్తు చెప్పిన సాక్ష్యం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన సాక్ష్యాన్ని కూడా చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27, 28, 29 వచనాలు మనం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27 నుంచి 29 వరకు ఇలా రాయబడి ఉంది. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడనో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని చెబుతూ 29 అంటాడు, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు సాక్ష్యం చెప్తున్నాడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. అందరికంటే. నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపలేడు. అంత గొప్పవాడు తండ్రి. అందరికంటే గొప్పవాడు తండ్రి అని చెప్తున్నాడు క్రీస్తు. అందరికంటే గొప్పవాడు. ఇక వేరే గొప్పవాడు లేడు. తండ్రి అయిన దేవుని తర్వాత స్థానం ఎవరిది? తండ్రి అయిన దేవుని తర్వాత స్థానం ఎవరిది అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకి అంత అధికారం ఎవరిచ్చారు అంటే తండ్రి ఇచ్చాడు. ఎంత అధికారం ఇచ్చాడు? యేసుక్రీస్తుకి తండ్రి ఎంత అధికారం ఇచ్చాడు? ఏ అధికారం ఇచ్చాడు? అది కూడా స్పష్టంగా రాశాడు పరిశుద్ధాత్మని బోధలో. అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 27వ వచనం. పౌలు గారు రాసిన పత్రికల్లో కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 27వ వచనం. దేవుడు సమస్తమును, ఎవరంట? దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను. తండ్రే సమస్తమును కుమారుని పాదముల కింద లోపరిచి ఉంచెననుంది. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తము లోపరిచిన వాడు తప్ప, ఎవరైతే సమస్తాన్ని లోపరిచారంటే తండ్రి లోపరిచాడు. ఆ లోపరిచిన తండ్రి తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విశదమే. అంటే ఒక్క తండ్రి మీద మాత్రమే పై అధికారము క్రీస్తుకు లేదు. అంతే. క్రీస్తు కంటే పైన తండ్రి. ఆ తండ్రి క్రీస్తుకు అధికారం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే తండ్రి మీద తప్ప. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి బైబిల్ గ్రంథాన్ని మనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు. తండ్రి ఏం చేశాడు? సమస్తము ఆయన మీద తప్ప. అంతే. తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగంటాడు. ఈ వచనంలో తండ్రి తన చేతికి సమస్తం అప్పగించాడు. ఒక్క తండ్రి మీద తప్ప. తండ్రి మీద అధికారం ఆయనకి లేదు.
సమస్తం ఆయన కింద పదం కింద, ఆయన పాదముల కింద లోపరిచేసాడు తండ్రి. లోపరచిన వాని మీద తప్ప. యోహాను సువార్త 14:28 చూడగలిగితే, యోహాను సువార్త 14:28 చూడగలిగితే, నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా అని చెబుతూ, నా తండ్రి నాకంటే గొప్పవాడు. చూసారా, సమస్తమును తన కుమారుని పాదముల కింద లోపరిచి ఉంచాడు తండ్రి. లోపరిచిన తండ్రిని క్రీస్తు ఏమన్నాడు? నాకంటే గొప్పవాడు. ఆయన తర్వాత నేను ఆయన కంటే గొప్పవాడిని కాను, నాకంటే గొప్పవాడు నా తండ్రి అంటున్నాడు. అది మీరు నన్ను ప్రేమించిన ఎడలా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. ఆలోచించేయండి. యోహాను సువార్త 17 యోహాను సువార్త 17 5 తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. అంటే లోకం పుట్టక ముందు తండ్రి యొద్ద కుమారుడు ఉన్నాడు, మహిమలో ఉన్నాడు. ఏ మహిమలో ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచండి, మహిమపరచుమంటాడు. లోకం పుట్టక మునుపు నాకు ఒక మహిమ ఉంది, ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమ పరుచు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు లోకానికి తండ్రి మహిమలో వచ్చాడు, తండ్రి మహిమలో వచ్చాడు. ఆలోచన చేయండి. మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తు కలిగి ఉన్న మహిమ ఎలాంటి మహిమ కలిగి ఉన్నాడు? మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తు ఎలాంటి మహిమ కలిగి ఉన్నాడు? పౌలు గారు ఎఫెసీయులకు రాశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 21-22 చెప్తున్నాడు చూడండి. కాగా రాబోవు యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను, చూడండి, ఇప్పుడు కాదు, రాబోవు యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఇంకా ఏ నామము ఆయన్ని మించిన నామం ఏమీ రాదు, ఇంకా లేదు. ఈ నామే గొప్ప నామం. చూసారా, రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. 22 చూడండి. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి, సమస్తం క్రీస్తు పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించాడు. సమస్తమైన పాదముల కింద ఉంచాడు, ఆయన సంఘానికి శిరస్సుగా నియమించాడు. 1 పేతురు 3:22 1 పేతురు 3:22 ఆయన పరలోకమునకు వెళ్ళి దేవదూతల మీదను, దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను ఏమంటే అధికారం పొందిన వాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. చూసారా, పరలోకమునకు వెళ్ళాడంట. అక్కడ ఉన్న దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద. పరలోకంలో ఎవరున్నారు? దూతలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, శక్తులు కూడా ఉన్నాయి. వాటి మీద అధికారం పొంది ఉన్నవాడు, పొందుకునే దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు అన్నమాట. అత్యున్నతమైన సింహాసనంపై తండ్రి కూర్చుంటే ఆ దేవుని కుడిపార్శ్వమే కూర్చున్నాడు ఆయన. ఆలోచించండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2:10 పౌలు గారు కొలస్సీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2:10 అంటాడు, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. ఆయన ఎవరు? క్రీస్తు. చూడండి, పరలోకంలో అధికారులు ఉన్నారంట, తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రిక 2:15 పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. 2:15 ఆయనతో కూడా మిమ్మును, ఎవరితో? యేసుక్రీస్తుతో పాటుగా సంఘాన్ని,
జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువు చేత దేవోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరిచెను. ఎవరిని? రాజ్యాన్ని. పరలోకంలో ప్రధానులు అధికారులు ఉన్నారు. యేసుక్రీస్తు ఎలాంటి అధికారాన్ని కలిగి ఉన్నాడంటే పరలోకములో అధికారుల పైన, ప్రధానుల పైన, ప్రభుత్వముల పైన, శక్తుల పైన అధికారం కలిగి ఉన్నాడు. ఇది పరలోకములో యేసుక్రీస్తు తర్వాత అధికారం కలిగి ఉన్న వారు ఎవరైనా ఉన్నారా? పరలోకములో యేసుక్రీస్తు తర్వాత అధికారం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అది కూడా చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 25-26. 14వ అధ్యాయము యోహాను సువార్త 25-26 అంటాడు, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పిదని. ఏం చెప్పాడు? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది. ఏమన్నాడు ఇక్కడ? సమస్తమని మీకు బోధించి. ఎవరో? తండ్రి నా నామంలో పంపబోవు పరిశుద్ధాత్ముడట మీకు సమస్తమును బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయను. ప్రభువారు ఏం చెప్పారో వాటిని మీకు జ్ఞాపకం చేస్తాడంట. 15 యోహాను సువార్త 15వ అధ్యాయము 26లో ఏమన్నాడు? తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. పరిశుద్ధాత్ముడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడని చెప్తున్నాడు? యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తాడంట. యోహాను సువార్త 16వ అధ్యాయము 12 నుంచి 15 దాకా చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు గాని. ఎవరికి చెప్తున్నాడు? యూదులతో. ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఎవరినే? సంఘాన్ని. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలో తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును అన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎవరిని మహిమపరుస్తాడు? క్రీస్తుని. ఎవరి వాటిలో తీసుకుని బోధిస్తాడు? యేసు క్రీస్తు చెప్పిన వాటిలోనే తీసుకుని బోధిస్తాడు. 15 తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలో తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పితని. తండ్రిలోను తీసుకొని యేసుక్రీస్తు లోకానికి బోధించాడు. యేసుక్రీస్తులను తీసుకుని పరిశుద్ధాత్ముడు బోధించాడు. పరలోకములో పైన తెలిపిన ముగ్గురు కాక ఇంకెవరు అధికారులుగా ఉన్నారు అంటే తండ్రి, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముని ముగ్గురు కాక ఇంకెవరున్నారు అంటే దేవదూతలు కూడా ఉన్నారు. పరలోకంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో దేవదూతల పాత్ర ఉందా? ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు చూద్దాం. 20-21 ఏమని ఉంది అక్కడ? ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్త ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్తను కూర్చుండబెట్టి ఉన్నాడు. అంటే ఇక్కడ దేవదూతలు ప్రధానులుగా ఉన్నారు, అధికారులుగా ఉన్నారు, శక్తులుగా ఉన్నారని ఈ వాక్యంలో మనం చూడొచ్చు. తండ్రి దేవుడు, తర్వాత యేసుక్రీస్తు, తర్వాత పరిశుద్ధాత్ముడు, తర్వాత దూతల్లో నుండి కొంతమందిని ప్రధానులుగాను, కొంతమందిని అధికారులుగాను, కొంతమంది శక్తులుగాను ఉన్నారు అనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు ఇక్కడ. 1 పేతురు 3:22 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను
అధికారం పొందిన వాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. పరలోకంలో ఇంకా ఉన్నారు, వారి మీద కూడా అధికారం పొంది ఉన్నాడు ఈయన. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరైనా క్రీస్తు. యాలనగా ఆకాశమందున్నవియు భూమి మీద ఉన్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని ఇంకా అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడును అని రాయబడి. పరలోకంలో సింహాసనాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారని చెప్పి మనకి అర్థమవుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. కొలస్సీ 2:10. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. అక్కడ అందరికీ అధికారై ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనం వరకు చదువుకుందాం. దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున ఏమైంది? పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియపరచబడమని ఉద్దేశించి ఎవరి ద్వారా? సంఘము ద్వారానంట. ఎవరికి? పరలోకములో ఉన్నటువంటి ప్రధానులకు అధికారులకి. ఈ అధికారులు ప్రధానులు ఎవరంటే దూతలుగా ఉన్నటువంటి వారిని నియమించాడు తండ్రి. 10. శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచబడుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుణ్ణైన నాకు ఈ కృప అనుగ్రహించబడిన పౌలుగా చెప్తున్నారు. అందరికంటే అత్యల్పుణ్ణి, చివరివాడు. ఇది నాకే బయలుపరచబడింది అంటాడు, నాకే అనుగ్రహించబడింది అంటాడు. పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛపరులైన మహాత్ములను దూషింప వెరువకై ఉన్నారు అంటాడు. యూదా పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు కూడా చూద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 9-10, 8-9 వచనాలు. అటువలనే వీరును కలలో కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోసే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక. నేను వాదన కొనసాగించకుండా ఏమన్నాడు? దూషించి తీర్పు తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక. నేను ఎవరో మిఖాయేలు, ఎవరిని? అపవాదిని. రోమా పత్రిక 8వ అధ్యాయము 38-39 చూస్తే రోమా పత్రిక 8:38-39 మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబేవువైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభుని యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అంటాడు పౌలు గారు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం కూడా చూస్తే
ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువు చేత జయోత్సముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరచెను అంటాడు. ఎఫెసీ 6:11-12. పౌలు గారు ఎఫెసీలకు రాస్తున్న పత్రిక 6:11-12. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడికి సర్వాంగ కవచములు ధరించుకోండి. అపవాదనే వాడు తంత్రాలు, వాటిని ఎదిరించాలంటే శక్తిమంతులగునట్లు అంట మనం దేవునిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. యాలినగా మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు దురాత్మల లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుచున్నామంటాడు. అప్పుడు వీరు ప్రధాన దూతలుగా అధికారులుగా ఉండి పడిపోయారు. ఎవరు? అపవాది అనేవాడు. వాడు దూతలు. వారు అపవాదిగా మారిపోక ముందు దేవుని దగ్గర ప్రధానమైన దూత. వాడికి అనుచరులు ఉండేవారు. వారు ఒకప్పుడు ప్రధానులుగాను అధికారులుగా ఉండే అందుకంటాడు అధికారులతో ప్రధానులతో మనం పోరాడుతున్నామన్నాడు. అంటే దేవదూతలతో కాదు, అక్కడ దేవదూతలుగా ఉండి ప్రధానులుగా ఉండి పడిపోయినటువంటి వీళ్ళు ఒకప్పుడు ప్రధానులుగా ఉన్నారు, అధికారులుగా ఉన్నారు, ఇప్పుడు పడిపోయిన వాళ్ళు. వీరితో మనం పోరాడుతున్నాము అనగా అపవాది సమూహంతో పోరాడుతున్నామని అర్థం. హెబ్రీ పత్రిక 1:14. హెబ్రీ పత్రిక 1:14. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయటకే పంపబడిన సేవకులైన ఆత్మల కాదా? వీళ్ళంతా కూడా రక్షణయను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మల కాదా? అంటే ఎవరిళ్ళు? దేవదూతలు, ఆత్మలు. పరలోకములో తండ్రిని దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు ఉన్న సభలో శాసనాలు చేయబడ్డాయి. పరలోకములో ఆలోచన సభ ఉంది. ఆ సభలో అత్యున్నతమైన సింహాసనమందు తండ్రి ఉన్నాడు, అక్కడ క్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవదూతల్లో నుండి కొంతమంది ప్రధానులుగాను కొంతమంది అధికారులుగా ఉన్నారు. అలా వారి మధ్య ఆలోచన సభలో ఈ శాసనములు చేయబడ్డాయి. దేవుడు మధ్యవర్తుల ద్వారా దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం అని అర్థం చేసుకోవాలి మనం. ఎలా అండి? పరలోకములో ఉత్తర దిక్కున ఉన్న ఆలోచన సభలో ఎవరెవరు ఉన్నారు? అక్కడ మధ్యవర్తులు ఉన్నారు, దేవదూత ఉన్నారు. అలాంటి సభలో శాసనములు నియమించబడ్డాయి. ఇందులో శాసనకర్త తండ్రి. దీనికి ఎవరి ద్వారా రాయించాడు అంటే మధ్యవర్తుల చేత రాయించాడు. శాసనకర్త తండ్రి అయితే ఎవరు ద్వారా రాయించాడంటే మధ్యవర్తుల చేత. ఎవరు మధ్యవర్తులు? దేవుని అధ్యక్షతన మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం మోసే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చాడు దేవుడు. అప్పటికప్పుడు మరి సినాయి కొండ మీద దేవుడు రాసి ఇచ్చేసింది కాదు, భూలోకంలో రాసింది కాదు ధర్మశాస్త్రం. పరలోకములో దేవుని ఆలోచన సభలో దేవుని శాసనకర్తగా ఉంటే మధ్యవర్తుల ద్వారా రాయించబడినటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు మోసే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకి ఒక యజమానుడు నేను ఇల్లు కట్టాను చూడండి రండి అంటాడు. ఇల్లు కట్టాను చూడడానికి రండి అంటాడు. ఇల్లు అతను కడతాడా? ఇంటికి యజమానుడు, నిర్మించేవాడు వేరుగా ఉంటాడు. ఇంతకీ ఇల్లు కట్టింది ఎవరు అంటే పని వాళ్ళు కట్టారు. కానీ ఏమంటారు? నేను కట్టాను చూడండి, నా ఇల్లు చూతుగానే అంటే నేను కట్టుకున్నాను అంటాడు. ఇల్లు కట్టింది పనోళ్ళు. ధర్మశాస్త్రం నియమం అనేది భూలోకంలో భూమి మీద జరిగింది కాదు, పరలోకములో నియమించబడింది. దేవుడు యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు దేవదూతల సమక్షంలో నియమించబడింది. భూమి మీద ఉన్న వారికి అది ఇవ్వబడింది అంతే. పరలోకంలో
ఆలోచన సభలో, దేవుని ఆలోచన సభలో శాసనకర్త తండ్రి అయి ఉంటే, దేవుడు ఉంటే, కుమారుడు దేవదూతల ద్వారా అవి నియమించబడి భూమి మీద ఉన్నటువంటి దేవుని ప్రజలకి ఇయ్యబడింది. ధర్మశాస్త్రం పరలోకములో దేవుని ఆలోచన సభలో తండ్రి అయిన దేవుని, యేసు క్రీస్తుని, పరిశుద్ధాత్ముని దేవదూతల సమక్షములో నియమించబడి భూమి మీద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఇయ్యబడింది అనే విషయాన్ని మనము నేర్చుకున్నాము. ఆలోచన చేయండి. దేవుడు ఇశ్రాయేలుకు వర్తమానం పంపించాడు. హెబ్రీ పత్రిక 2:3 అంటాడు. పౌలు హెబ్రీకి రాస్తున్నాడు, 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందామో అట్టి రక్షణ ప్రభు బోధించుడు చేత ఆరంభమైందంట. ఇది పరలోకములో నుండి తండ్రి చేత యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు ద్వారా ప్రారంభమైంది అంటున్నాడు. యేసుక్రీస్తు రక్షణ వార్త బోధించి వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు వచ్చి దాన్ని చెబుతారని చెప్పాడు? పరిశుద్ధాత్ముడు వచ్చి బోధిస్తాడని చెప్పాడు. యేసుక్రీస్తు తండ్రిలోకి తీసుకుని బోధిస్తే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తులోకి తీసుకుని బోధించాడు. తండ్రి చెప్పినవి యేసుక్రీస్తు చెప్పాడు, యేసుక్రీస్తు చెప్పినవి పరిశుద్ధాత్ముడు చెప్పాడు, పరిశుద్ధాత్ముడు చెప్పినవే అపోస్తలులు బోధించారు. ఇశ్రాయేలు అనుసరించే ధర్మశాస్త్రము అప్పటికప్పుడు భూమి మీద నియమించబడింది కాదు, పరలోకములో నియమించబడింది. ధర్మశాస్త్రం ఇవ్వడంలో దేవుని సంకల్పము నెరవేర్పులో ఒక భాగమే అని ఎవరు గుర్తించలేకపోతున్నారు. ధర్మశాస్త్రం ఇవ్వబడిందంటే దేవుని సంకల్పం నెరవేర్పులో ఒక భాగము. ఇప్పటికీ బైబిల్ గ్రంథాన్ని ప్రకృతి సంబంధమైందిగానే చూస్తున్నారు, భూ సంబంధమైందిగానే చదువుతున్నారు. కాబట్టి వారికి బైబిల్ అర్థం కావట్లేదు. బైబిల్ ఆత్మ సంబంధంగా అర్థం కావాలంటే నువ్వు ముందు ఆత్మీయంగా జన్మించాలి. అది ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతితోనే సరిచూసుకుంటేనే బైబిల్ అర్థం అవుద్ది. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఈ 3వ పాఠం నేర్చుకోవటం ద్వారా ధర్మశాస్త్రము ఎక్కడ ఎప్పుడు నియమించబడింది అనేది వాక్యముతో పాటుగా చాలా స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడ నియమించబడింది? పరలోకంలో నియమించబడింది. పరలోకంలో ఎక్కడ? దేవుని ఆలోచన సభ. అది ఎక్కడుంది? ఉత్తర దిక్కునుంది. ఆ సభలో ఎవరెవరు ఉన్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన క్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దేవదూతలు ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. వీరి సమక్షములో నియమించబడినటువంటి ధర్మశాస్త్రము తెచ్చి భూమి మీద ఉన్నటువంటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు దేవుడు మోషే ద్వారా అనుగ్రహించాడనే విషయాన్ని స్పష్టంగా అర్థమైందని నమ్ముతూ ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క సహోదరుని హృదయంలో కూడా నాటి నీరు కట్టి పల్లెంలోకి దేవుడు తెచ్చును గాక. ఆమేన్. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ మాటలను విన్నటువంటి సంగతులు విడిచిపెట్టక నడుచుకున్న వారంగా ఉండి, నడిపించే వారంగా ఉండి, అనేక మందికి మార్గం చూపేవారిగా ఉండే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.